నీకు పుత్రోత్సాహం కలుగుతుంది, నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంతగా నువ్వు అనుభవిస్తావు కోరుకుంటున్నాను ప్లీజ్. ఎందుకంటే మనం ఎంత సంపాదించాం, బ్యాంక్స్లో ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నాము, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము, అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది. మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద, ఆనందం, సంతృప్తి అది అంతా ఇంత కాదు. మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికని సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. చిరంజీవి పలికిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు మనవరాలు పుట్టింది, మనవడు పుడితే బాగుండు. అరే 75 కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు, చెల్లెలు, అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని, మహిళల్ని కినపరిచినట్టు మాట్లాడడం కాదా? ఇప్పటికే కట్నాలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు, పిల్లలు కూడా చంపిస్తుంటే తల్లిదండ్రులు మనం ఖండించవలసింది పొగా వాళ్ళని కండోన్ చేయడమే కదా ఇది. వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి. మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు, తెలుసుకోరా. చిరంజీవి ఏం మాట్లాడుతున్నా? నాకు దేవుడు 2 కూతుర్లు ఇచ్చాడు, గర్వపడ్డాను. తర్వాత కొడుకుని ఇచ్చాడు, నేను అడగలే. దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి, అదే ప్రసాదం, అదే భాగ్యం. చిరంజీవి పలికిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు మనవరాలు పుట్టింది, మనవడు పుడితే బాగుండు. అరే 75 కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు, చెల్లెలు, అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని, మహిళల్ని కినపరిచినట్టు మాట్లాడడం కాదా? ఇప్పటికే కట్నాలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు, పిల్లలు కూడా చంపిస్తుంటే తల్లిదండ్రులు మనం ఖండించవలసింది పొగా వాళ్ళని కండోన్ చేయడమే కదా ఇది. వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి. మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు, తెలుసుకోరా. చిరంజీవి ఏం మాట్లాడుతున్నా? నాకు దేవుడు 2 కూతుర్లు ఇచ్చాడు, గర్వపడ్డాను. తర్వాత కొడుకుని ఇచ్చాడు, నేను అడగలే. దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి, అదే ప్రసాదం, అదే భాగ్యం.